సహజంగా మనం ఒక సామెత వింటూ ఉంటాం, పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అని. కానీ ఇక్కడ ఒక నక్కను చూసి మరొక గుంట నక్క వాతలు పెట్టుకున్నట్టుంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ని ఐసీసీ T20 వరల్డ్ కప్ నుంచి తప్పించిన విషయం మనకు తెలిసిందే. అయితే బంగ్లాదేశ్కు పాకిస్తాన్ సపోర్ట్గా వస్తుంది. బంగ్లాదేశ్కు ఐసీసీ అన్యాయం చేస్తుందంటూ పాకిస్తాన్ కామెంట్ చేస్తుంది. పాకిస్తాన్ టోర్నీలో అసలు పాల్గొనాలా వద్దా అనేది తమ గవర్నమెంట్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ పీసీబీ చెప్తుంది, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెప్తుంది. మేము మా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, ఐసీసీ నిర్ణయానికి కాదు అంటుంది పాకిస్తాన్. ఐసీసీది డబుల్ స్టాండర్డ్స్ విధానం అని, ఐసీసీ ఇండియాకు ఫేవర్ చేస్తుందని, తాజాగా T20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాని తొలగించిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ఇలా మాట్లాడుతుంది. సో సరిపోయింది, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందనే ఒక సామెత మనం వింటూ ఉంటాం కదా. ఇప్పుడు బంగ్లాదేశ్కు సపోర్ట్గా పాకిస్తాన్ వెళ్తూ ఆల్రెడీ బంగ్లాదేశే చాలా నష్టపోయిందని చెప్పుకుంటున్నాం, ఇప్పుడు పాకిస్తాన్ కూడా మేము కూడా నష్టపోతాం వాళ్ళలాగానే అని చెప్పి అంటుంది. బట్ రీజన్ ఏంటి ఇక్కడ? నిజంగా భారతదేశం ఏమైనా అన్యాయం చేసిందా? ఐసీసీ ఏమైనా అన్యాయం చేసిందా? కేవలం భారతదేశాన్ని కార్నర్ చేయాలన్న ఒకే ఉద్దేశం. ఎలాగైతే బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితికి, అక్కడ అల్లర్లకు భారతదేశమే కారణం అని చెప్పి పాకిస్తాన్ వెనక నుంచి డ్రామా నడిపించిందో, సేమ్ ఇప్పుడు కూడా క్రికెట్లో సైతం భారతదేశం యొక్క డామినేషన్ ఎక్కువైపోతుంది, ఐసీసీలో బీసీసీఐ బాగా ఇన్వాల్వ్ అవుతోంది, భారత్కు అనుకూలంగా ఐసీసీ వ్యవహరిస్తోంది అని చెప్పి ప్రపంచ దేశాల ముందు ఒక దొంగ ఏడుపు ఏడవడం కోసం పాకిస్తాన్ కూడా ప్లాన్ చేస్తుంది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇద్దరూ కలిసి ఈ పీతల సామెతను ఫాలో అవుతున్నట్టున్నారు. పీత ఒకదాని తర్వాత ఒకటి లాక్కుంటూ కిందకు వచ్చేస్తాయి కదా, అలాగే ఇదే జరుగుతుంది ఇప్పుడు ఈ రెండు దేశాలతో కూడా. పాకిస్తాన్కి సంబంధం లేదు బంగ్లాదేశ్తో. ఐసీసీ చేసినటువంటి ఈ మొత్తం ప్రొసీజర్లో ఎక్కడా పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ పాకిస్తాన్ సడన్గా ఇప్పుడు మా గవర్నమెంట్తో డిస్కస్ చేసి మేము నిర్ణయం తీసుకుంటా ఉంటుంది. బట్ వై? పాకిస్తాన్కి అసలు ఏం పని? సో ఇదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. వాట్ డూ యూ థింక్? బంగ్లాదేశ్ను ఐసీసీ పక్కన పెట్టడం T20 వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్కి ఎందుకు నొప్పి కలిగిస్తుంది? పాకిస్తాన్ కూడా ఎందుకు మేము ఆడాలో లేదో నిర్ణయం తీసుకుంటాం మా ప్రభుత్వంతో అని ఎందుకు చెప్తోంది? అంత అవసరం ఏమొచ్చింది? అసలు ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఏమంటున్నాడు? మొహసిన్ నఖ్వీ దీని గురించి కామెంట్ చేసినట్లుగా తెలుస్తుంది. మొహసిన్ నఖ్వీ అంటే మనందరికీ తెలిసిందే, గతంలో భారతదేశానికి రావాల్సినటువంటి కప్పును ఎత్తుకుపోయి చాలా పెద్ద గందరగోళం చేశాడు. దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోవడం, కావాలంటే కప్పు వచ్చి తీసుకువెళ్ళండి అని చెప్పడం. మన ఇండియన్స్ మనందరికీ తెలిసిందే కదా. అప్పుడు భారత సైనికుల యొక్క ప్రాణాలు పోయినందుకు గాను, భారత ప్రజల ప్రాణాలు తీసినందుకు పాకిస్తాన్ టెర్రరిస్టులు దానికి నిరసనగా మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్పు తీసుకొని అన్నారు. ఆ కప్పుని మొహసిన్ నఖ్వీ పట్టుకెళ్ళిపోవడం, అక్కడే పెద్ద డ్రామా చేయడం మనం చూసాం. కావాలంటే వచ్చి తీసుకెళ్ళండి అంటే భారత్ లెక్క కూడా చేయలేదు. సో ఇప్పుడు మరొకసారి ఈ విషయంలో మొహసిన్ నఖ్వీ విషయం కక్కే ప్రయత్నం చేస్తున్నాడు. భారతదేశాన్ని అనవసరంగా టార్గెట్ చేయాలని చెప్పేసి అటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్లాన్ చేసుకున్నట్లుగా కనపడుతుంది. ఒక్కసారి ఏమంటున్నాడో చూద్దాం. ने ये स्टैंड लिया है कि बांग्लादेश के साथ ज्यादती हो रही है, बांग्लादेश को हर सूरत में वर्ल्ड कप में उनको खिलाना चाहिए, वो एक बड़ा स्टेक होल्डर है और उनके साथ ये ज्यादती नहीं होनी चाहिए. देखें, अगर गवर्नमेंट ऑफ पाकिस्तान कहती है कि नहीं खेलना तो वो 22वीं टीम ले आए, फिर जो भी आएगी. बट ये फैसला गवर्नमेंट ऑफ पाकिस्तान ने करना है. ये गवर्नमेंट ऑफ पाकिस्तान ने बताना है कि क्या हतमी फैसला करते हैं. ये प्राइम मिनिस्टर के साहब के आने का इंतजार है, जब वो आएंगे तो फिर फाइनल चीज़ें. नहीं, ये बांग्लादेश का मौक़िफ़ था और मैं ये समझता हूँ कि इसमें बहुत सारे फैक्टर्स हैं जो इन्वॉल्व हैं और मैं उसमें अभी ना ही जाऊं तो अच्छा है, लेकिन जब डिटेल में जाना पड़ेगा मैं आपको बताऊंगा कि किस तरीके से वो भी फैसला हुआ है. पहला सवाल क्या है आपका? फ्रॉड जो हुआ है, जब प्लेयर्स मुझसे रब्ता करेंगे और बताएंगे तो डेफिनेटली उनका जो मसला है उसको हल करने की कोशिश करेंगे. సో ఇప్పుడు మేము నిర్ణయం తీసుకుంటాం, మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, మేము డిస్కస్ చేసిన తర్వాత ఏ విషయం చెప్తాం. బంగ్లాదేశ్ ఒక పెద్ద స్టేక్ హోల్డర్, ఇందులో చాలా కీలకమైనటువంటి జట్టు అని చెప్పేసి అంటున్నారు. బంగ్లాదేశ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎక్కడా లేరు. కేవలం రేపు జరుగుతున్నటువంటి T20 ఐపీఎల్కి సంబంధించినటువంటి వేలంలో బంగ్లాదేశ్ ఆటగాడు అత్యంత ఎక్కువ రేటుకి అమ్ముడయ్యాడు. 9.2 కోట్లకి అమ్ముడైన విషయం మనకు తెలిసిందే, ముస్తఫిజూర్. అయితే అతని విషయంలో వ్యతిరేకత వచ్చింది.
బంగ్లాదేశ్లో హిందువుల ప్రాణాలు తీస్తుంటే అలా ఎలా తీసుకుంటారు బంగ్లాదేశ్ ఆటగాళ్ళని అని చెప్పి ఒక నిరసనలాగా భారతీయులు అడిగారు. ఆ విషయంలో ఐసీసీ రెస్పాండ్ అయింది. దానికి బంగ్లాదేశ్ అలిగి మా మ్యాచ్లన్నీ శ్రీలంకలో పెట్టండి, మాకు ఇక్కడ సేఫ్టీ లేదు మా ఆటగాళ్ళకి అని చెప్పింది. ఒక ఆటగాడిని ఐపీఎల్ నుంచి తప్పిస్తే T20 వరల్డ్ కప్ విషయంలో ఎందుకు ఇంత రాద్ధాంతం చేయాలి? అక్కడ ఈ మొత్తం మ్యాచెస్కి సంబంధించినటువంటి బ్రాడ్కాస్టింగ్ ఆపేసి మళ్ళీ మాకు శ్రీలంకలో పెట్టండి అని చెప్పి అడిగారు. ఆ విషయంలో ఐసీసీ ఆలోచించి అలా కుదరదు, మా ప్లాన్స్ మాకున్నాయి అని చెప్పేసి చెప్పడంతో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అంటే బంగ్లాదేశ్ మేము ఆడమని చెప్పింది. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ నష్టం. దానికి అసలు పాకిస్తాన్కి ఏం సంబంధం? పాకిస్తాన్ ఏం ట్రై చేస్తుంది అంటే ఐసీసీ మీద కూడా బురద జల్లే ప్రయత్నమా? అంతకుమించి ఇంకేదైనా ఉందా? ఇప్పుడు ఐసీసీ భారత్కి అనుకూలంగా ఉంది, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా అని చెప్పి ఐసీసీ మీద ఇటు భారత్ మీద కూడా బురద జల్లే ప్రయత్నం. ఎందుకంటే అఫ్కోర్స్ వీఆర్ ద బిగ్గెస్ట్ ప్లేయర్, వీఆర్ ద మేజర్ స్టేక్ హోల్డర్స్. ఐసీసీకి వస్తున్నటువంటి ఇన్కంలో భారతదేశం ఎక్కువ షేర్ హోల్డర్గా ఉంది. అత్యంత విలువైనటువంటి ఆటగాళ్ళు, అత్యంత విలువైన టీం మంది ప్రపంచంలోనే క్రికెట్లో. ఖచ్చితంగా మంది కొంత డామినేషన్ ఉంటుంది. డామినేషన్ అంటే వెళ్ళి మన ఇష్టం వచ్చినట్లుగా ఎవరిని పడితే వాళ్ళు నిర్ణయించే పద్ధతి కాదు, కానీ ప్రయారిటీ అయితే ఉంటుంది కదా. ఒక స్టార్ ఆటగాడికి ఒక సాధారణ ఆటగాడికి ఉండే తేడా ఉండదా? అలాంటి ప్రయారిటీ మనకుంది. అంత మాత్రాన భారత్ చెప్పినట్లే ఐసీసీ వింటుందా? లేదు కదా. సో ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ ఇటు ఐసీసీ మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. మోసీ నక్వీ మాట్లాడుతున్నారు కదా బంగ్లాదేశ్ చాలా గొప్ప టీం అని చెప్పేసి. మరి అలాంటి గొప్ప టీం, అలాంటి గొప్ప క్రికెట్ టీం అయి ఉండి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? మరి వాళ్ళ బోర్డు ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నారు? వాళ్ళు తీసుకుంటే తీసుకున్నారు, వాళ్ళు దూకితే దూకారు, మీరెందుకు దూకుతున్నారు? మీకేం అవసరం? ఇప్పుడు ఇదే పెద్ద చర్చ నడుస్తుంది. ఈవెన్ పాకిస్తాన్ కూడా మా ఆటగాళ్ళకి సేఫ్టీ లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. భారతదేశంలో ఏనాడు ఏ పాకిస్తాన్ ఆటగాడికి కానీ ఏ విదేశీ ఆటగాళ్ళకి ఏనాడు ఏ ఇబ్బంది కలగల. పాకిస్తాన్లో ఆడాలంటే మన భారత ఆటగాళ్ళు భయపడ్డారు, లేదంటే శ్రీలంక ఆటగాళ్ళు భయపడ్డారు. ఇతర దేశాల వాళ్ళు మేము రామని చెప్పేసి గతంలో శ్రీలంక చేసింది కదా, శ్రీలంక మ్యాచెస్ని క్యాన్సిల్ చేసుకుంది వాళ్ళతో. ఇతర దేశ ఆటగాళ్ళు ఎవరు మేము రామని చెప్పారు పాకిస్తాన్కి, బికాజ్ ఇట్స్ వెరీ మచ్ డేంజరస్ అక్కడ సిచ్యువేషన్స్. పాకిస్తాన్లో ఎక్కడ ఏ ఆత్మాహుతి దాడులు జరుగుతాయో తెలియదు, ఎక్కడ ఏ బాంబులు వెళ్తాయో తెలియదు, ఎక్కడ ఎవరి ప్రాణాలు కోల్పోతారో తెలియని పరిస్థితి. బట్ ఇండియాలో అలాంటి పరిస్థితి లేదే. ఏనాడు అలాంటి భయంకరమైన ఇన్సిడెంట్స్ ఎప్పుడు ఆటగాళ్ళకు జరగలేదే, ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఎదురవనివ్వలేదే. మన దేశం వచ్చినటువంటి ఆటగాళ్లకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడంలో మన దేశం ఎప్పుడూ సక్సెస్ అయింది. ఇదేవి కాదు, కేవలం ఒక రాజకీయ కుట్ర ఇదంతా. దే వాంటెడ్ టు బ్లేమ్ ఇండియా, దే వాంటెడ్ టు బ్లేమ్ ఐసీసీ. ఇప్పుడు అందుకని వాళ్ళు ఒకటైపోయారు కదా. భారతదేశం మీద ఇప్పటికే రాజకీయంగా కుట్ర చేస్తున్నారు కదా. అసలు బంగ్లాదేశ్లో అల్లర్లు జరగడానికి భారతదేశమే కారణమని, షేక్ హసీనాని మాకు అప్పగించండి అని చెప్పేసి, లేదంటే భారతదేశం కుట్రలు చేస్తుంది బంగ్లాదేశ్ మీద అని చెప్పేసి. బట్ వాట్ ఈజ్ రియాలిటీ? బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొరబడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్ భారతదేశానికి సంబంధించిన 7 సిస్టర్స్ని ఆక్యుపై చేసుకుంటామని చెప్పి అక్కడ వాళ్ళు ఎంతోమంది మాట్లాడారు. ఇదంతా కూడా పాకిస్తాన్ డైరెక్షన్లో నడుస్తుంది అన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు పాకిస్తాన్ ఈ విషయంలో కూడా బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇచ్చి ఇరు దేశాలు కలిసి ఏదో చేద్దామని చెప్పి అనుకోండి. కూర్చునే అవుతా ఇక్కడ ఏం జరగదు. నథింగ్ హ్యాపెన్స్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్. మహా అయితే పాకిస్తాన్ కూడా పోతే నష్టమేం లేదు నిజం చెప్పాలంటే. మిగతా మ్యాచెస్ ఉంటాయి, మిగతా వాళ్ళతో ఆడతారు. ఇప్పుడు బంగ్లాదేశ్ పోతే స్కాట్లాండ్తో రీప్లేస్ చేశారు, రేపు పాకిస్తాన్ పోతే ఇంకొక దేశంతో రీప్లేస్ అవుతుంది. పాకిస్తాన్ లేకపోతే వరల్డ్ కప్ అవ్వదా, లేకపోతే బంగ్లాదేశ్ లేకపోతే వరల్డ్ కప్ అవ్వదా? ఎవరికి నష్టం ఇక్కడ? రెండు దేశాలు చాలా పూర్ కంట్రీస్, రెండు దేశాల క్రికెట్ బోర్డ్స్ చాలా పూర్గా ఉంటాయి. మన ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెటర్స్ అంటే ఎవరు అంటే భారతీయులే. మన క్రికెటర్సే ఒప్పుకున్నారు కదా. అలాంటిది డబ్బులు వాళ్ళకి అవసరం. దే ఆర్ ద లూజర్స్ ఇక్కడ అనవసరమైన బెట్టు చేస్తే. రెండోది, వాళ్ళు చెప్తున్నట్లుగా భారతదేశంలో ఏదైనా థ్రెట్ ఉందా? ఉంటే ఓకే, అర్థం చేసుకోవాలి. బట్ ఈజ్ దేర్ ఎనీ థ్రెట్?
ఇస్ దెర్ ఎనీ పాసిబిలిటీ ఫర్ థ్రెట్? ఖచ్చితంగా లేదు. బట్ వై ఆల్ దిస్ నాన్ సెన్స్? ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ కాన్స్పిరసీ. దే వాంటెడ్ టు బ్లేమ్ ఇండియా, దే వాంటెడ్ టు బ్లేమ్ ఐసీసీ ఫర్ దట్. సో మీకేమనిపిస్తుంది, అసలు పాకిస్తాన్ ఎందుకు ఇలాంటి ఒక ఆలోచన చేస్తుంది? అంత అవసరం ఏమొచ్చింది పాకిస్తాన్కి? ఇది బంగ్లాదేశ్కి ఐసీసీకి మధ్య జరిగినటువంటి ఒక నిర్ణయం. బంగ్లాదేశ్ ఒక నిర్ణయం తీసుకుంది, ఐసీసీ వాళ్ళ పాసిబిలిటీస్లో వాళ్ళు డిస్కస్ చేశారు, మేము ఇంతవరకు చేయగలుగుతామని చెప్పారు, సుదీర్ఘమైన చర్చలు జరిగాయి, ఫైనల్ డెసిషన్ బంగ్లాదేశ్కే వదిలేశారు. బట్ మధ్యలో పాకిస్తాన్కి అసలు ఏం పని? ఎందుకు? ఏం అవసరం వచ్చింది? మోసిన్ నఖ్వీ అంటున్నాడు మా ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని. బట్ ద ఫైనల్ డెసిషన్ అనేది మోసిన్ నఖ్వీనే తీసుకుంటాడు. అఫ్కోర్స్ అంటే దే ఆర్ ద మెయిన్ పిల్లర్స్ కదా అక్కడ. మోసిన్ నఖ్వీ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్. షహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ ఎవరు డిస్కస్ చేస్తారంటే దీన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిస్కస్ చేయదు, వీళ్ళే కూర్చుంటారు. మోసిన్ నఖ్వీ, షహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ కూర్చుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ముగ్గురు ఉగ్రవాదులు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు క్రికెటర్స్ వాళ్ళు గేమ్ ఆడాలా లేదా అని చెప్పేసి. వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఈజ్ దిస్? ఎందుకు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? డూ యూ రియలీ థింక్ ఇట్ ఎఫెక్ట్స్ ఇన్ ఎనీ వే? అఫ్కోర్స్ ఒక్క విషయంలో ఎఫెక్ట్ అవుతుంది. ఏంటంటే పాకిస్తాన్ని చిత్తుగా ఓడిస్తుంటే చూసి ఆనందపడాలన్నటువంటి ప్రజల ఆశ కొంచెం దెబ్బతింటుందేమో, వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్లు అవుతుందేమో. అంతకు మించి మన ప్రత్యర్థిని చిత్తుగా ఓడిస్తుంటే వాళ్ళ టీంని, పాకిస్తాన్ టీంని చూసి ఆ ఆనందపడాలన్నటువంటి ఆశ పోతుందేమో. అక్కడ పాకిస్తాన్ ప్రజలు కూడా దీనికోసం ఎదురు చేస్తారు. అఫ్కోర్స్ వరల్డ్లో హైయెస్ట్ రేటింగ్ వచ్చేటువంటి ఖచ్చితంగా మ్యాచెస్ పాకిస్తాన్ ఇండియా మధ్యలో. ఈ రకమైనటువంటి ఒక ఎమోషనల్ డ్యామేజ్ ఒక రకంగా చెప్పాలంటే అభిమానులు, క్రికెట్ అభిమానులకి అంతకు మించి ఇంకేమైనా ఉంటుందా? కొంత రెవెన్యూ కూడా పోతుంది. బట్ అది కొంతవరకే, దానికంటే ఒక లిమిట్ ఉంది అంతే తప్ప టోర్నీలు ఆగిపోవడము, లేకపోతే అసలు ఇంకేదో పెద్ద మార్పులు జరిగిపోవడము, వీళ్ళు ఆడమని చెప్పగలను, అయ్యో మీరు లేకపోతే మాకు క్రికెట్ లేదు, మీరు ఆడకపోతే మాకు ఆదాయం లేదు, మీరు ఆడకపోతే మాకు వ్యూవర్షిప్ ఉండదు అని చెప్పుకోవడం లాంటివి అయితే ఏమి ఉండవు కదా. హూ విల్ బి ద లూజర్ అల్టిమేట్గా? ఐసీసీయా, బీసీసీఐయా, లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డా? అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, వాళ్ళకే నష్టం, కొన్ని కోట్లు నష్టపోతారు.